హలో హైదరాబాద్ అందరికీ నమస్తే మచ్చా. అన్నా నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా. సో మీ అందరికి తెలిసి ఉంటుంది మన కేపీహెచ్పిలో మహాశివరాత్రి ఎంత గ్రాండ్గా డెకరేట్ చేశారని. సో మీకు చూపించేద్దామని అయితే వచ్చేసాను. చెల్లావు మరి ఈ లైన్ అయితే చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మహాశివుడి దర్శనం కోసం అయితే లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ లైటింగ్స్ ఈ డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశారు. ఈ లైటింగ్స్ అవన్నీ చూసాక నా ఫీలింగ్ మొత్తం వేరే లెవెల్. సో ఇంత దూరం వచ్చాక దర్శనం చేసుకోకుండా ఎలానే ఆ దర్శనం లైన్ చూసేసరికి నాకు మా ఫ్రెండ్ గుండె అయితే అయిపోయింది. అలాగో మన జీవితాలలో అమ్మాయి లేదనేసి వచ్చిన అమ్మాయిని అయితే నేను మా ఫ్రెండ్ అలా లుక్ వేసుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోయాము. సో ఎద్దులా ఉన్న ఏడుస్తే బాగోదని నన్ను అయితే మా ఫ్రెండ్ అయితే రిటర్న్ అయితే తీసుకెళ్ళిపోయాడు. సో మీరు కూడా ఎంతమంది మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మచ్చా. సో మన జీవితంలో కూడా ఒక అమ్మాయి ర్యాండమ్గా వస్తే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది కదా. సింగారి సిన్నదానా నీ ఇంటి దారిల్లోనా పోసోడై పాడుకోనా రింగా రింగా. సో మొత్తానికి మేమైతే బయటపడిపోయాం ఆ రష్ నుంచి. ఎలా అయినా సరే శివరాత్రికి శివుని దర్శనం చేసుకుందామని మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ పక్కన ఉన్న శివాలయంకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వీళ్ళు కూడా ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు, మీరు కూడా చూసేయండి మరి. ఫైనల్గా నేనైతే శివదర్శనం కోసం లైన్లోకి అయితే వెళ్ళిపోయాను మచ్చా. సో టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టైం అయితే పక్కా విజిట్ చేయండి. టెంపుల్ లొకేషన్ కోసం కామెంట్ సెక్షన్లో టెంపుల్ అని టైప్ చేయండి. సో మొత్తానికైతే నాకైతే శివదర్శనం అయింది. ఇలా టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం పూజారి చూసినట్టే కానీ నాకైతే ఒక్కటంటే ఒక్కటి ఇచ్చేసేవాళ్ళేమో. ఫైనల్లీ నేనైతే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే ఉన్నాను. ఏదో ఒకటి తిందామని అయితే పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాం మరి. అందరికైతే తెలిసి ఉంటుంది కదా మచ్చా, అదే రోజు మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతుంది అనేసి మొత్తాన్ని మనం అయితే గెలిచేసాం. ఉంటాను మరి. టటో బోయ్.